ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్ ఏంటంటే ఈవినింగ్ ఒక కస్టమర్ నాకు కాల్ చేశారు. ఆయన చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన ప్రజెంట్ లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేయాలనేది నాతో కొంతసేపు మాట్లాడారు. దానికి నేను సమాధానం అయితే చెప్పాను. అయితే ఆయన చెప్పిన విధానంలో చాలా వరకు 100లో కనీసం ఒక 50 మంది చేసే తప్పులే అనమాట. ఎందుకంటే అవసరం లేకుండా లోను ఇష్టాసారంగా తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టి ఈఎంఐలు అనేవి పే చేస్తూ ఉంటారు. ఆయనకి ఇప్పుడు ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కాదు, ఎవ్రీ మూమెంట్ ఇరిటేషన్ కింద మారిపోయింది. నేను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్లో లోన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఏదైనా కూడా సాటి మనిషికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ప్రాబ్లం కిందే చూడాలి, మన టార్గెట్ల కోసం కాకుండా. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీకు అవసరమైనంత మాత్రమే లోను తీసుకోండి. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మనం లోన్ వరకు వెళ్ళాలంటే చుట్టుపక్కల పరుగు పోతుందేమో అని చెప్పి ఏదైనా డబ్బులు కూడబెట్టి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ప్రతిదీ మనకి కార్పొరేట్ టార్గెట్ చేసింది. ఒక సామాన్య మానవుడిని కానీ మధ్యతరగతి వాడిని ఎవరినైనా కూడా సింపుల్. మీరు కొనే వస్తువు ఏదైనా కూడా లోన్ తీసుకొని కొనే అంత ఇంపార్టెంట్ ఉందా, లేదంటే కట్టకపోతే ఆ వస్తువు కోసం మిమ్మల్ని ఎవరైనా కాల్ చేసి రికవరీ టీము తిట్టే అంత అవసరం ఈ వస్తువుకు ఉందా అనేది ఆలోచించుకొని అప్పుడు ఏదైనా పర్చేస్ చేయండి. అవసరమైన అయితే తప్పదు నిత్యావసరాలలాగా, కానీ అనవసరంగా లోన్ తీసుకొని అయితే ఈఎంఐల రూపంలో ఇబ్బంది పడి సిబిల్ కానీ లేదంటే ఫ్యూచర్లో ఏదైనా జరగననేవి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లోన్లు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అవసరమైతేనే తీసుకోండి. ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.